నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల డివిజన్ పరిధిలోని రహదారుల వెంబడి జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు స్పందించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ బి పావని ఆధ్వర్యంలో డీఎస్పీ కె వేణుగోపాల్తో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఫారెస్ట్, విపత్తుల నిర్వహణ, ఫైర్, వెటర్నరీ వంటి పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఇటీవల జరిగిన అధిక శాతం ప్రమాదాలకు బర్రెలు రోడ్లపై రాత్రి సమయాల్లో తిరగడం, నిద్రమత్తు వంటి కారణాలను, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె వేణుగోపాల్ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా 10 రోజుల్లోపు ఈ రహదారుల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ గంగాధర్, ఎస్ఐ జిలానీ, తహసీల్దార్ పద్మజ కుమారి, విద్యుత్ ఏఈ జమీలా బేగం, ఫైర్ ఆఫీసర్ బాలాజీ, గురుప్రసాద్, ఇతర పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. దాంట్లో ఏం ఫండ్స్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఇప్పుడు మారుతుంది సార్. సైడ్ బోర్డ్స్ పెట్టిస్తే మన క్రికెట్ ఉంటుంది, సపోజ్ పెట్టుకున్నాం సార్. వాటికి వచ్చేవాడు మీకు గైడ్ చేస్తాను. తర్వాత మేడం మనకి బోర్డర్లో ఒక బాబు మీరు పైరు వాళ్ళు హైవే వాళ్ళు మనకు డ్రాయింగ్ వెహికల్ ప్రోన్ ఏరియా దోస్తో 40 స్పీడ్ 60 స్పీడ్ చెప్తే కొంతలో కొంత పంట మళ్ళీ సప్లై రీస్టోర్ చేశారు, మళ్ళీ మీటర్స్ పెట్టారు. ఇంకా ఎక్కడన్నా ఇక్కడ సప్లై రావట్లేదు, మనకి ఇక్కడ ప్రొవిజన్ ఉంది లేదు అని చెప్పి మనకి ఏమైనా రిప్రజెంట్ చేస్తే మేము చెక్ చేసి వెంటనే రెక్టిఫై చేస్తాం. విత్ ఇన్ 24 hours ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇంకా ఏదో మీటింగ్ పెట్టాము అయిపోయింది కాకుండా ఈ మీటింగ్ లో డిస్కస్ చేసినవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు 12 కాబట్టి 1 వీక్ పెట్టుకుంటే 20th కంప్లీట్ అయిపోతే సెకండ్ ఫేజ్ పీక్ వస్తుంది కాబట్టి చూసుకోవాలి కదా. కాన్ఫ్యూస్ అంటే మేము ఎక్కడ లోపల చేసేసారు. ఈ మధ్య అయితే ఒక 10 years నుంచి ఏం లేవు వాళ్ళని ప్రోగ్రాంలు, నో ఫండ్స్ ఏదైనా చేసి పెట్టండి. కొత్తలో కొంత బెటర్. అవి ఎక్కడెక్కడ ప్రోన్ ఏరియా మనకు తెలుసు, మీకు తెలుసు. అట్లీస్ట్ మంచి కర్రలు తీసుకున్నట్టు ఉంటే కనీసం రోడ్డు మీద రాకుండా మీ టీము పెట్రోల్ చిత్తూరు రోడ్ అంతా ఫ్లైఓవర్ వస్తుంది. ప్రపోజల్ ఆల్రెడీ పంపించింది. మీకు కొంతమంది అటాచ్ చేస్తారు సార్. ఎందుకంటే వాడు ఎక్కడ నిన్న ఇబ్బంది అయితే నిన్న పెట్టలేదు. డీజిల్ అయిపోయి జనరేటర్ ఏమండి చూసాం ప్రాక్టికల్ గా అందరూ అడిగి వెళ్తున్నారు. పెద్ద పెట్టండి టువర్డ్స్ ఉదయగిరి సైడ్, టువర్డ్స్ నెల్లూరు. మనకి పెద్ద వస్తే ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సార్, బ్రహ్మనాయుడు గారితో మాట్లాడి కాలేజీలో పెట్టేసుకున్నాం. క్యాంటీన్ హాలిడేస్ స్టాఫ్ కూడా సగం మంది వెళ్ళిపోతారు, 5-6 మంది. ఫారెస్ట్ అదే టీమ్స్ అలాట్ చేయమన్నారు కదా మేడం. టీమ్స్ అలాట్ చేస్తాం. అలర్ట్ చేస్తారు సార్. ఎప్పుడు చెప్తే వెటర్నరీ డిపార్ట్మెంట్ కి మీకు స్టిక్కర్స్ అందిస్తే మీరు ఆ టాస్క్ ని 1 week లోపు కంప్లీట్ చేస్తారు. ఎస్పెషల్లీ హైవే రిలేటెడ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో. సార్ లొకేషన్ ఒకసారి ఫైనల్ చేసుకుంటే లొకేషన్ ఎక్కడ మనకు అవసరం ఉందని ఒకసారి చెప్పారంటే అదే సార్ లంచ్కి భోజనానికి ఏ ప్లేస్ సెలెక్ట్ చేశారు? హైవేలు అంటే ఆల్రెడీ సార్ ఎప్పుడైతే పెట్టున్నారో లైట్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా లైటింగ్ కావాలి. నేషనల్ హైవే సంబంధించి NH67, 65 నాగ్పూర్ సరౌండింగ్స్లో పోతున్నాయి కాబట్టి ఈ రహదారుల్లో ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు జరగడం జరిగింది.
దీనికి ముఖ్య కారణం ఏమంటే మన గేదెలు రావడం, ఆవులు రావడం, దాంతో చాలా ప్రమాదాలు జరిగాయి. దానిలో దృష్టి పెట్టుకుని ఈరోజు ప్రమాదాలు నివారించే భాగంగా ఈరోజు ఆర్డీఓ మేడం గారి ఆధ్వర్యంలో ఈ వెటర్నరీ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓస్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎన్హెచ్ అధికారులు అందరి సమక్షంలో ఈరోజు నివారించడానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏదంటే నేషనల్ హైవేలో ఈ యానిమల్స్ రాకుండా ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి అక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఈ 10 రోజులు దీని మీద చర్యలు తీసుకుంటాం, చాలా అంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం.